కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము విశ్వాసము, ఫెయిత్. యేసుక్రీస్తు ప్రభు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడును నయున్నాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఆథర్ అండ్ పర్ఫెక్టర్ ఆఫ్ అవర్ ఫెయిత్. విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా తోచెనో, విరజిమ్మె బలము విశ్రాంతి నొసగుచున్. ప్రభు జన్మస్థలము పాకయే గాని పరలోక సౌధమే, బాలుని చూడ జీవితమంత పావనమాయెను. ప్రభు పాద పూజ దివెన కాగ ప్రసరించే పుణ్యమో, బ్రతుకే మందిరమాయే అర్పణలే సిరులాయే ఫలించే ప్రార్థన. యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచు, ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి. యేసయ్య తార ఎప్పటి వోలే ఎదురయ్యే త్రోవలో, ఎంతో ఎబ్బురపడుచు విస్మయమొందుచు ఎగితి స్వామి కడకు. విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా తోచెనో, విరజిమ్మె బలము ప్రసరించే ప్రేమ విశ్రాంతి నొసగుచున్. విశ్వాసం, ఫెయిత్. యేసుక్రీస్తు ప్రభు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడును నయున్నాడు. Jesus Christ is the author and perfecter of our faith. Abraham is called the father of faith. Why? Abraham was very old, 100 years old. Abraham received the promised child when he is 100. With God, all things are possible. 100 years are too long time for us, but in the calendar and the timepiece of God, 100 years is nothing compared to eternity. We are made for eternity. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. దేని మీద విశ్వాసం? చూస్తున్న దాని మీద విశ్వాసం ఎందుకు? చూడకుండా ఉన్న దాని పట్లే కదా విశ్వాసం కావాలంటే. పరలోకం ఉన్నది. ఎట్లా మనకి తెలుసు? యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. పరలోకం లేకపోతే యేసుక్రీస్తు ప్రభు మాటలు మనకెందుకు చెప్పండి? నిత్యజీవం లేకపోతే యేసుక్రీస్తు ప్రభు మనకెందుకు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు రావాలి? మన పాపముల వలన మనము చనిపోయినటువంటి స్థితిలో, మృతతుల్యమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు మన కోసం మరణించి జీవంతో కూడినటువంటి నిరీక్షణ మనకిచ్చారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి పాపక్షమాపణ కలుగుతుంది. వారు దేవుని బిడ్డలు అవుతారు. పిల్లలైతే వారసులు కదా. దేవుని స్వాస్యం అంతటి పైన పిల్లలకి వారసత్వం ఉంటుంది. అంటే పరలోకంలో యుగ యుగాలు తరతరాలు జీవిస్తాం అనమాట. బైబిల్ గ్రంథంలో ఇజ్రాయెల్ గురించి చదువుతున్నాం. ఇజ్రాయెల్ ఉందా లేదా? ఇప్పుడంటే టీవీలు, తర్వాత వీడియోలు, తర్వాత మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్ వచ్చేసి ఇజ్రాయెల్ దేశం గురించి మనం వింటూ ఉన్నాం. ప్రస్తుతం యుద్ధ పరిస్థితులు నెలకొని ఉన్నాయి కదా. ఆ పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అయితే 30 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం ఎక్కడున్నాయి మొబైల్ ఫోన్స్, ఎక్కడున్నాయి ఐప్యాడ్స్, ఎక్కడున్నాయి ల్యాప్టాప్స్? చూసారు, ఈ కొద్ది టైంలో అంటే 20-30 ఇయర్స్లో ఎంత అభివృద్ధి చెందింది, ఎంత బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా మన అనుభవంలోనికి వస్తూ ఉన్నాయి కదా.
అంత్య దినముల్లో అపాయకరమైనటువంటి కాలములు సంభవించును. మనుష్యులు సజ్జన ద్వేషులుగా ఉంటారు. మనుష్యులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారుగా ఉంటారు. మనుషులు అజితేంద్రియులుగా, అపవాదకులుగా, అపవిత్రులుగా ఉంటారు. ప్రేమలు చల్లారిపోవును, అక్రమం విస్తరిస్తోంది. ఆ దినములు నోహ దినముల వల్లే ఉండును, ఆ దినములు లోతు దినముల వల్లే ఉండును అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ముందుగా చెప్పారు కదా. మార్కు సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఇవి రాకడకు గుర్తులు. ముఖ్యంగా యెరూషలేములో సంభవిస్తున్నటువంటి ఆ విషయాలన్నీ కూడా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వచ్చి ఆయన పరిశుద్ధ సంఘమును పరలోకమునకు తీసుకొని వెళ్ళే సమయం ఆసన్నమైనదని మనం గమనించాలి. మెలకువగలిగి ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించాలి. ఆ బుద్ధి కలిగిన కన్యకల సిద్ధలో నూనె నింపుకున్నట్లు ఆ నూనె విశ్వాసమునకు సాదృశ్యంగా ఉన్నది. మన విశ్వాసమును మనం వృద్ధి చెందించుకోవాలి. విశ్వాసం ఎట్లా వృద్ధి అవుతుంది? యేసుక్రీస్తు ప్రభు ఉంటేనే కదా. యేసుక్రీస్తు ప్రభు లేకుండా విశ్వాసం ఎట్లా కలుగుతుంది? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభే విశ్వాసానికి ఆధారం. యేసుక్రీస్తు ప్రభే విశ్వాసమునకు కర్త. కర్త అంటే ప్రారంభం. కర్త కర్మక్రియ అంటాం కదా. అట్లా ఈ విశ్వాసానికి ప్రారంభమే, పునాదే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడై ఉన్నాడు. ఎవరు ఏ మనుషులు రాయగలరు? పౌలు రాయగలరా? తిమోతి రాయగలరా? మోషే రాయగలరా? అహరోను రాయగలరా? ఎట్లా ఎవరు రాయగలరు ఈ వాక్యాలన్నీ? పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే. బైబిల్ గ్రంథాన్ని ఒక్క వ్యక్తి రాశాడు చెప్పండి. బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు, కొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు, వెరసి 66 పుస్తకాలు. 66 పుస్తకాలు రచించింది ఎంతోమంది ఆథర్స్ కదా. ఎన్నో వందల అధ్యాయాలు ఉన్నాయి, ఎన్నో వేల వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యంలో ఒక్కొక్క వాక్యము జీవము. అమెరికాలో అమెరికన్ కాంగ్రెస్ ఉంది కదా, అమెరికన్ కాంగ్రెస్ లైబ్రరీ ఆఫ్ అమెరికన్ కాంగ్రెస్ ఏదో కాంగ్రెస్ ఉంది కదా. ఎంతో లార్జ్ కలెక్షన్ ఆఫ్ బుక్స్ అనమాట అమెరికన్ లైబ్రరీ. అందులో ఒక అకాడమిషియన్ ఇట్లా చెప్తారనమాట. అమెరికన్ కాంగ్రెస్ లైబ్రరీ ఆఫ్ అమెరికన్ కాంగ్రెస్లో చాలా పుస్తకాలు ఉండినప్పటికీ, కొన్ని మిలియన్స్ ఆఫ్ బుక్స్ కలెక్షన్ ఉండినప్పుడు కేవలం ఒకే ఒక పుస్తకము, జీవం కలిగినటువంటి పుస్తకము, ఒకే ఒక పుస్తకం. మిలియన్స్ ఆఫ్ బుక్స్లో ఒక పుస్తకం వైవిధ్యమైనదిగా ఉన్నది, ప్రత్యేకమైనదిగా ఉన్నది, జీవం కలిగినదిగా ఉన్నది, పరిశుద్ధమైనదిగా ఉన్నది. ఆ పుస్తకం ఏది అంటే బైబిల్. బైబిల్ ఈజ్ అ టైమ్లెస్ బుక్ అనమాట. కాంగ్రెస్ ఆఫ్ అమెరికన్ లైబ్రరీలో మనం చూసినట్లయితే మిలియన్స్ ఆఫ్ పుస్తకాలు, అంటే మిలియన్స్ అంటే ఏంటి, లక్షలాది పుస్తకాలు ఉన్నాయి. ఆ లక్షలాది పుస్తకాల్లో పాత గిలనటువంటి పుస్తకము, ఎప్పటికీ మారినటువంటి, చెక్కు చెదరనటువంటి, విలువ కలిగినటువంటి పుస్తకము ఒకటే ఉన్నది. అదేమిటి అంటే యేసుక్రీస్తు ప్రభును గురించినటువంటి పుస్తకము, బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథంలో ఈ 66 పుస్తకాల్లో ఒక్కొక్క వాక్యం, ఒక్కొక్క ఆణిముత్యం, ఒక్కొక్క విలువైంది. విశ్వాసాన్ని కలుగజేస్తుంది. కృంగినటువంటి వారు వాక్యం చదివినప్పుడు లేవనెత్తబడతారు. బలహీనులు వాక్యం చదివినప్పుడు బలం పొందుకుంటారు. ఎట్లా బలం పొందుకుంటారు? దేవుని మాట ఉంది కదా. అందులో యేసుక్రీస్తు ప్రభు పౌలుకు చెప్పినటువంటి మాట ఉంది కదా, నా కృప నీకు చాలును, నీ బలహీనత ఎందు నా బలం పరిపూర్ణమగుచున్నది. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ ఇన్ యువర్ వీక్నెస్, మై స్ట్రెంగ్త్ ఇస్ మేడ్ పర్ఫెక్ట్ అని యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడో ఏమిటది ఏడి అంటే చర్చ్ ప్రారంభ దినాల్లో పౌలుతో చెప్పారు. ఆ పౌలుతో చెప్పినటువంటి మాట ఇప్పటికి కూడా ఎంతో జీవము కలిగినదిగా ఉన్నది, శక్తి కలిగినది ఉంది. మనం చదివినప్పుడు మనతోనే దేవుడు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడినట్లుగా మనం భావించడం కాదు, మనతో మాట్లాడతారు. ఆ మాటలు మనకి నూతన బలాన్ని ఇస్తాయి. ఇన్ యువర్ వీక్నెస్ మై స్ట్రెంగ్త్ ఇస్ మేడ్ పర్ఫెక్ట్. ప్రభా నేను బలహీనంగా ఉన్నాను ప్రభా, లేవలేకపోతున్నాను, ఆయనే చాలా పనులు ఉంది, పనులు చేసుకోలేకపోతున్నాను ప్రభా అని మొరపెట్టినప్పుడు ఏం చేస్తాడంటే ప్రభు నూతన బలాన్ని ఇస్తాడు. 10 గ్లూకోజ్ డబ్బాలో నీళ్లు చక్కగా కలుపుకొని తాగిన అప్పుడు వచ్చే శక్తి కంటే ఈ వాక్యం ద్వారా వచ్చే శక్తి ఎంతో ప్రశస్తమైనది అనమాట. నా సొంత పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను మోకరించి ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు నామంలో రీఛార్జ్ చేయబడతాను. రీఛార్జ్ చేయాలంటే ఎలక్ట్రిక్ సప్లై ఉండాలి కదా. ఎలక్ట్రిక్ సప్లై క్వెంచబుల్, అన్ఎండింగ్ పవర్ సోర్స్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. There is power, wonder working power in the blood of the Lamb. ఒక జర్నలిస్ట్ మదర్ తెరెసా గారిని ఇట్లా అడిగాడు, మదర్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ వెరీ వీక్ అండ్ వెరీ ఫ్రెజైల్, హౌ కుడ్ యూ మేనేజ్ మల్టిట్యూడ్స్ ఆఫ్ సిక్, multitudes of dying, destitute, homeless people? It's so wonderful, it's so awesome, it's so amazing. What is the secret? What is the secret behind this miracle? In all her humility, mother answers, there is nothing like secret. The reason behind my power is Jesus Christ. If I do not pray for at least 4 hours a day, I cannot continue the kind of work that I have been doing for years for at least 7 days.
ఇప్పుడు నేను చేస్తున్నటువంటి కార్యములన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామంలో నేను మోకరించి దినమునకు 4 గంటలు ప్రార్థన చేయకపోతే నేను కొన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నటువంటి పనులు ఒక్క వారం కూడా నేను చేయలేను. నా సొంత శక్తి చేస్తున్నాను అనుకుంటున్నారా? నా సొంత బలంతో చేస్తానని అనుకుంటున్నారా? యేసుక్రీస్తు ప్రభువు నేను ప్రేమించుటను బట్టి, యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రతిరోజు 4 గంటలు ప్రార్థన చేయటాన్ని బట్టి నాకు నూతనమైనటువంటి ప్రేమ నా హృదయంలో పోయబడుతుంది. ఆ ప్రేమను బట్టి కుష్ఠరోగుల కొరకు పనిచేస్తా ఉన్నాను. అనాథ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నిర్మల్ శిశుభవన్‌లో ఎంతమంది అనాథలుగా ఉన్నారు? ఎంతమంది నిరాశ్రయులుగా ఉన్నారు? ఎంతమంది ఆకలి దప్పుల్లో ఉన్నారు? భారతదేశంలో 1.4 బిలియన్ ప్రజల్లో ఎంతమంది ఎన్ని అవసరతలో ఉన్నారు చెప్పండి. క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అసలు క్యాన్సర్ హాస్పిటల్‌కి వెళ్ళి చూస్తే ఆ బిడ్డలకి పడే కష్టం తెలుస్తుంది. పేషెంట్స్ ఒక విధంగా కష్టపడుతుంటే డాక్టర్స్ తర్వాత డాక్టర్స్‌కి అసిస్టెంట్ చేస్తున్నటువంటి సిస్టర్స్, నర్సులు తర్వాత స్టాఫ్ ఎన్నో విధాలుగా వాళ్ళు కూడా నిద్ర లేకుండా కష్టపడి ఒక పేషెంట్ ప్రాణం పోతుందంటే వాళ్ళకేమైనా సంతోషమా? డాక్టర్స్‌కే బాధ. డాక్టర్స్ ఎంత బాధపడతారో ఒక బిడ్డకి ట్రీట్మెంట్ చేయలేకుండా హాస్పిటల్ నుంచి పంపించేస్తాము వట్టి చేతులతో అంటే మొదట బాధపడేది ఎవరంటే డాక్టర్స్. అయ్యో! ఇంతగా నేను కష్టపడి ఒక ఎంబీబీఎస్ చేశాను, ఎండీ చేశాను, ఆంకాలజిస్ట్‌గా ఉన్నాను. అయినప్పటికీ ఈ అనారోగ్యంతో ఉన్నటువంటి ఈ బిడ్డకు, ఈ చిన్న బిడ్డకి ఏమీ నేను సహాయం చేయలేకపోతున్నానని బాధపడేది ఎవరు? ఆంకాలజిస్టే, ఆ డాక్టర్సే. కానీ డాక్టర్స్ కొంతవరకే చేయగలరు. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. డాక్టర్స్ చేయలేనిది దేవుడు చేయగలడనమాట. ఎందుకంటే మనము నిర్మింపబడినటువంటి రీతి ఆయనకు తెలిసి ఉన్నది. అదే విశ్వాసం. చూసిన దాన్ని బట్టి ఎవరు విశ్వాసం కలిగి ఉండవలసినటువంటి అవసరం లేదు. చూడనటువంటి విషయాలను యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి విషయాలను నమ్మాలి. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. యాయిరు కుమార్తె మరణించింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నారు యాయిరుతో, నీవు నమ్మినట్లయితే అద్భుతం చూస్తావని చెప్తున్నారు. తర్వాత మార్తతో చెప్తున్నారు, నీవు నమ్మినట్లయితే అద్భుతం చూస్తావని. ఏమి నమ్మకం? చనిపోయినటువంటి వాడు తిరిగి బ్రతుకుతాడా? ఏమి నమ్మకం? ఏం విశ్వాసం? చనిపోయినటువంటి నా కుమార్తె ఏమైనా బ్రతుకుతుందా? ఏమి నమ్మకం? ఏ విశ్వాసం? అన్ని పోయాయి. పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, గొడ్లు పోయాయి, పశువులు పోయాయి, ధనం పోయింది, బేకారిగా ఉన్నాను, దిక్కుమాలినవానిగా ఉన్నాను, వ్యాధిగ్రస్తునిగా ఉన్నాను, నేలను కూర్చున్నాను, బూడిదలో ఉన్నాను అని చెప్పి యోబు ఏమన్నా దిగులు పడ్డాడా? విశ్వాసాన్ని కోల్పోయాడా? దేవుని మీద సణిగాడా, గొనిగాడా? లేనే లేదు. యోబు ఎంతో సహనం కలిగినటువంటి వానిగా ఉన్నాడు. ఎంతో స్టెబిలిటీ కలిగినటువంటి వానిగా ఉన్నాడు. ఈ స్టెబిలిటీ ఎక్కడి నుంచి వచ్చింది? ఫెయిత్ ఇన్ జీసస్. విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ. యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. రాజులు మనకెవరు లేరు, సూరులు మనకెవరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అండ. యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ. యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. శోధకుడైన అపవాది గర్జించు సింహము వలె వచ్చిన, శోధకుడైన అపవాది గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. విశ్వాసమునకు కర్త అయిన,
విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యా మనండ. ఈ పాటలన్నీ ఎట్లా వచ్చాయి చెప్పండి? వాక్యమే కదా ఆధారం. ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ఎంతమంది కీర్తనాకారులు, ఎంతమంది విశ్వాసులు ఎన్ని ఉజ్జీవకరమైనటువంటి పాటలు రచించారు, ట్యూన్ కట్టి పాడారు. మనం పాడడం గొప్పే ఉంది, మనం నేర్చుకోవడం గొప్పే ఉంది చెప్పండి? మనకు దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు. చూచి చదవడం సులువా కదా? చూచి నమ్మడం సులువా కదా? చూడకుండా చదవడం కష్టం. అది ఎట్లా అంటే కొంతమందికి సాధ్యం. ఇప్పుడు మనం ఫ్యానీ క్రాస్బీ గారి గురించి వింటాం. ఫ్యానీ క్రాస్బీ గారి ప్రత్యేకత ఏమిటంటే చిన్నతనంలోనే, అంటే ఇన్ఫాంట్గా ఉన్నప్పుడే, శిశువుగా ఉన్నప్పుడే ఆమెకు అంధత్వం కలిగింది. మెడికల్ ఎమర్జెన్సీ వల్ల, మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల, పేరెంట్స్ యొక్క మెడికల్ నెగ్లిజెన్స్. అందువల్ల పేరెంట్స్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇండియాలో అయితే పోలియో సమస్య లేదు, పోలియోకి వ్యాక్సిన్ కనిపెట్టారు, అందువలన పోలియో అన్నదే లేదు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం పాకిస్తాన్లో ఇంకను పోలియో ఉండేది. దేవుని కృపను బట్టి పాకిస్తాన్లో కూడా పోలియో వ్యాక్సిన్ వేయటను బట్టి ఇప్పుడు పోలియో సంపూర్ణంగా పాకిస్తాన్లోనే కానీ ఇండియాలోనే కానీ నిర్మూలన చేయబడింది. లేకపోతే ఎంత కష్టం చెప్పండి? ఒక బిడ్డడు, పుట్టినటువంటి బిడ్డడు తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యం వల్ల పోలియో వ్యాక్సిన్ వేయించలేదు. వేయించకపోతే ఏం జరిగింది? ఏదో వైరల్ ప్రభావం వల్ల, ఏదో ఇన్ఫెక్షన్ వల్ల ఆ బిడ్డకు అనారోగ్యం కలిగింది. పోలియో అంటే ఏమిటి? కాళ్ళు పడిపోతాయినా, కాళ్ళు లేవలేరు కదా, నడవలేరు కదా, జీవితం అంతా కుంటివాళ్ళగా ఉండాలి. ఎంత కష్టం! మెడికల్ నెగ్లిజెన్స్ పేరెంట్స్ చేయకుండా ఉండాలంటే ఏంటి? వాళ్ళకి జ్ఞానం కావాలి కదా. దేవుని వాక్యం సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. ఇప్పుడు విద్య లేనటువంటి పామరులు ఎవరు? పేతురు, యోహాను, యాకోబు, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు, అపోస్తలులు. కానీ వారి యొక్క పాండిత్యాన్ని, వారి యొక్క బోధన విధానాన్ని, వారి యొక్క వాక్శక్తిని చూసినప్పుడు ఇజ్రాయేల్ దేశంలో యెరూషలేములో ఉన్నటువంటి పండితులు, తర్వాత ధర్మశాస్త్రోపదేశకులు, తర్వాత నిష్ణాతులైనటువంటి వారు ఆశ్చర్యపోయినారు. వీరు విద్య లేని పామరులు కాదా? వీరు చేపలు పట్టుకునేవారు కారా? అజ్ఞానులు కారా? వీరేమిటి పరమానంద శిష్యులు మాకు బోధిస్తూ ఉన్నారు? వీళ్ళకి ఇంత జ్ఞానం ఎట్లా వచ్చింది? తెంగిరివారిగా ఉన్నారే, వెర్రివారిగా ఉన్నారే. నవ్వి నాపచేనే పడుతుంది. ఎవరెవరిని మనం తెంగిరివారు అంటాం, వెర్రివారు అంటాం, వారి దేవుడు వాడుకుంటాడు, అంతే కదా. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారు? ఐ హావ్ చోజన్ ద వీక్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ టు పుట్ టు షేమ్ ద స్ట్రాంగ్. ఐ హావ్ చోజన్ ద ఫూలిష్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ టు పుట్ టు వైస్ ద షేమ్, టు పుట్ టు వైస్, టు పుట్ టు షేమ్ ద వైస్ కదా. మనం అనుకుంటాం వీళ్ళు బలహీనులు, ఎందుకు పనికిరానటువంటి వారు అనుకుంటాం మనం, వీరు అజ్ఞానులు, మనం అనుకుంటాం వీరు నీచులు అని. గాడ్ హ్యాస్ చోజన్ ద filthy things of the world. God has chosen the weak things of the world. God has chosen the foolish things of the world. ఆయన ఘనులను సిగ్గుపరచుటకు నీచులను ఏర్పాటు చేసుకున్నాడు. To put to shame the mighty, God has chosen the most unworthy people. విశ్వాసం, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ఫ్యానీ క్రాస్బీ గారి జీవితం మనం చూసినట్లయితే మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల, పేరెంట్స్ యొక్క మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల ఇన్ఫాన్సీలోనే ఆమె కళ్ళు కోల్పోయినారు. కనుదృష్టి లేకపోతే ఎంత కష్టం. ఇప్పుడు 2 చేతులు ఉన్న వాళ్ళకి ఏం నొప్పి తెలుస్తుంది, ఏం కష్టం తెలుస్తుంది? ఆ చేతుల వల్ల విలువేం తెలుస్తుంది. కానీ ఒక చేయి యాక్సిడెంట్లో కోల్పోయినటువంటి బెడ్ని చూడండి ఎంత కష్టపడతాడో. అట్లనే 2 కళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి ఆ కంటి విలువ ఏం తెలుస్తుంది? దేవుని స్తుతిస్తారా? ప్రభా నాకు చూపించావు, ప్రభా నాకు చక్కగా నా కళ్ళు 2 పనిచేస్తున్నాయి, స్తోత్రం లేని. మనం ఎన్నిసార్లు దేవునికి చెప్పాం చెప్పండి? ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు కంటి చూపు లేకపోతే మనం ఏమన్నా పని చేయగలం? అంధులైనటువంటి వారు ఎంతమంది ఉన్నారు? అట్లనే అందులో ఎట్లా ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను చూడలేకపోతున్నారు. మనం కూడా ఆత్మీయ సంబంధమైనటువంటి గుడ్డితనము కలిగి ఉండుటను బట్టి మన దృష్టికి పరలోక సంబంధమైనటువంటి మర్మములు మరుగు చేయబడి ఉన్నవని మనం గమనించాలి. ఆ పరలోక సంబంధమైనటువంటి విషయాలు మనకి ఎప్పుడు తేటతలం అవుతాయంటే, ఈ దేహంలో నుంచి ఆత్మ బయలుపలికి వచ్చినప్పుడు పాతాళం చక్కగా కనబడుతుంది, నరకం చక్కగా కనబడుతుంది, పరలోకం కూడా చక్కగా కనబడుతుంది. అయితే అప్పుడు పశ్చాత్తాపడడానికి, యేసునందు విశ్వాసం ఉంచడానికి, పరలోకం చేరుకొనడానికి మార్గం లేదు. విశ్వాసము ఇప్పుడు కలిగి ఉన్నప్పుడే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తేని ఆత్మ దేహమును విడిచిన తర్వాత చక్కగా గడాంధకారపు లోయలో సంచరించను. ఈ అపాయమునకు నువ్వు భయపడను. గడాంధకారపు లోయ గుండా వెళ్ళాలి, తర్వాత ఒక నది గుండా వెళ్ళాలి, జలముల్లో గుండా వెళ్ళాలి. ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలన్నింటినీ తప్పించుకుని, గల్ఫ్ను తప్పించుకొని పరలోకం ఒక ఆత్మ చేరాలి అంటే యేసుక్రీస్తు ప్రభుని ఇప్పుడే అంగీకరించాలి. ఇట్లా జాన్ వెస్లీ అనే ఒక గొప్ప ఎవాంజలిస్ట్ ఉన్నారనమాట. ఆయన ఏం చెప్తున్నారంటే,
ఐఎమ్ జస్ట్ ఏ స్పిరిట్ హోవరింగ్ ఓవర్ ఎ వైడ్ గల్ఫ్ ఫైండింగ్ మై వే హోమ్. చూసారా? ఐఎమ్ జస్ట్ ఏ స్పిరిట్ హోవరింగ్ ఓవర్ ఎ వైడ్ గల్ఫ్ ఫైండింగ్ మై వే హోమ్. జాన్ వెస్లీ, గ్రేట్ ఎవాంజలిస్ట్ ఆఫ్ హిస్టరీ. ఆయన ఏం చెప్తున్నాడు, నేను కేవలం ఒక ఆత్మను నా గృహాన్ని చేరుకొనడానికి నేను ప్రయాసపడుతున్నాను. ఒక గొప్ప అగాధాన్ని దాటుకొని నేను నా గృహమునకు, చిరగృహమునకు, పరలోకమునకు చేరుకొనవలసి ఉన్నది. ఆ అగాధాన్ని ఆయన చూడగలుగుతున్నాడు. ఎప్పుడు? ఆయన ఆత్మ ఇంకను దేహంలో ఉన్నప్పుడే. ఇంకా పౌలు యొక్క ఆత్మ దేహంలో ఉన్నప్పుడే పౌలు పరలోకానికి కొనుక్కోబడ్డాడు. అట్లాంటి ధన్యతలు కొంతమందికే ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఏలియా, మనం చచ్చి పాత పెట్టబడితేనే కానీ పరలోకం వెళ్ళాం. అయితే ఏలియా అయితే జీవంతోనే పరలోకం వెళ్ళాడు. నేను కూడా ఏలియాలా ఉండాలంటే ఎట్టా కదా? ఒక్కొక్కరికి ఒక్కొక్క ధన్యత ప్రభు ఇచ్చారు. ఏలియా, మోషే, అహరోనే. అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుండు. ఆయనే ప్రధాన యాజకుడు. అనుదినమో మ్రొక్కెదమో. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించున్. వేషధారులను ద్వేషించున్. అనుదినమో మ్రొక్కెదమో. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు. హల్లెలూయకు పాత్రుండు. ఘనపరచి మ్రొక్కెదమో. యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తన్నర్పించన్. మానవులను విమోచించన్. ఘనపరచి మ్రొక్కెదమో. సొలొమోను కంటే శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు. ఆయనే ప్రధాన యాజకుడు. పదిలముగా మ్రొక్కెదమో. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు. హల్లెలూయకు పాత్రుండు. ఘనపరచి మ్రొక్కెదమో. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఆథర్ అండ్ పర్ఫెక్టర్ ఆఫ్ అవర్ ఫెయిత్. యేసుక్రీస్తు ప్రభు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనే ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమిస్తామో, ఆయన మన హృదయంలో పెట్టుకుంటామో, అంటే వాక్యం ద్వారా మనం విశ్వాస యాత్రలో నిశ్చయంగా ఆగిపోకుండా సాగిపోతాం. పరలోకం చేరుకుంటాం. పరలోకం చేరుకునే ముందు ఎన్ని కష్టాలు, ఆ గల్ఫ్ దాటాలి. జాన్ వెస్లీ గారు చెప్పినటువంటి ఆ గల్ఫ్ దాటుకుని వెళ్ళాలి. తర్వాత అనేకమైనటువంటి గాఢాంధకారపు లోయలను పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్లో చూడాలి. ఒక క్రిస్టియన్ ఎన్ని కష్టాలు పడి, ఎన్ని ఆటంకాలు ఉంటాయి, ఎన్ని అవరోధాలు ఉంటాయి, ఎన్ని శోధనలు ఉంటాయి. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరులెదురైనా, ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాథుడని, నీతి సూర్యుండాయనే నిత్యము నూతించదమో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని, నీతి సూర్యుండాయనే నిత్యము నూతించదమో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాథుడని, నీతి సూర్యుండాయనే నిత్యము నూతించదమో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. అంటే గుడ్డివారు చదవడం కష్టం, మనం ఇంకా చదవడం ఏముంది. అందుకని మనం దేవుడిచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదమును బట్టి కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించవలసినటువంటి వారముగా ఉన్నాం. డానీ క్రాస్బీ గారు ఎప్పుడు కూడా బిట్టర్గా మారిపోలా.
ఆవిడకి అంత కష్టం వచ్చింది అని చెప్పి తల్లిదండ్రులు ఎప్పుడు విమర్శించలేదు, దూషించలేదు. నా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకుంటే నేను గుడ్డిదాన్ని అయ్యేదాన్నా అని ఎప్పుడు అనలా. అట్లా ఎన్ని కష్టాలున్నా కూడా ఆమె తాళుకుని ఆ కష్టంలో, ఆ గురిడితనంలో ధర్మశాస్త్రం అంతటిని అవపాసన బట్టి 10,000 కంటే ఎక్కువైనటువంటి కీర్తనలు రాసినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి విశ్వాసి ఫానీ క్రాస్బీ గారు. Suffering should ennoble us. Suffering should make us better, but not bitter. Like Fanny Crosby, we should grow better rather than becoming bitter when we experience suffering. And this is only possible when we have the source, author, and perfecter of our faith, that is Jesus Christ, in us and with us. May the Lord grant faith to all the audience. In the name of my Lord and Savior Jesus Christ, I pray. Amen.